హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్లీ మీ అందరికీ సారీ. సంక్రాంతి జ్యోతులు వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామని, నెక్స్ట్ వీడియోలో చెప్తానని. ఫస్ట్ ఇదైతే భోగి రోజు అనమాట, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ భోగి. మేము ముగ్గులైతే ముందు నైటే వేసేసాము. మార్నింగ్ అయితే భోగి మంటలు వేసుకోవచ్చు అని చెప్పేసి నైటే వేసాము. యాక్చువల్గా నేను ఈ ముగ్గు అయితే 3D కోలం ముగ్గు అయితే వెయ్యాలనుకున్నాను, కానీ నా ముగ్గు అయితే కొంచెం లాస్ట్లో ఫ్లాప్ అయిపోయింది. నేను అనుకున్నట్టుగా రాలేదు ముగ్గు. ఇంకా ఎలాగో అలా వేశాను. అది అవుట్లైన్ వైట్ కలర్ మళ్ళీ వేయకపోయింటే బాగుండేదేమో. నేను అనుకున్నట్టుగా రాలేదు, ముగ్గు అయితే ఫ్లాప్ అయింది ఫస్ట్ డే. ఇంకా ఈ ముగ్గు అయితే మా ఇంటి పక్కింటి పాప అయితే వేసింది. ఒక ముగ్గు నేను వేశాను. ఇక్కడ మార్నింగ్ మా హస్బెండ్ అయితే భోగి మంటలకి రెడీ చేస్తున్నారు. మార్నింగ్ 5:30 ఆ టైంకి 5:36కి వేసాము. మేము రాకముందే మా వీధిలో చాలామంది అయితే భోగి మంది అప్పుడే వేసేసారు. నేనైతే నాకు ఊహ తెలిసిన తర్వాత భోగి మంటలు వేసుకొని చలిలో కూర్చోవడం ఇదే ఫస్ట్ టైము. నా చిన్నప్పుడు అయితే నాకు ఏవి గుర్తులేవు. ఇంకా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు భోగి మంటలు వేస్తుంటే. నేను పేపర్స్ వేస్తా అంటూ వాళ్ళు కూడా పేపర్స్ అయితే వేశారు. ముగ్గులు కూడా నైట్ పిల్లలు అయితే, మా ఇంటి పక్కన పిల్లలు, మా కోడలు నేను ముగ్గులు వేస్తా అంటూ వాళ్ళు కూడా కలర్స్ అయితే ఫిల్ చేశారు. ఇంకా వాళ్ళ సరదా ఎందుకు కాదనాలని వేయమన్నాను. కానీ నాకైతే ఈ జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్ అనిపిస్తుంది. మనం ఏం చేస్తే అదే చేస్తారు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఆడుకోవడం తప్ప ఇంకేమీ తెలియదు, కానీ ఈ పిల్లలు అప్పుడే ముగ్గులు కూడా నేర్చేసుకుంటున్నారు. ఇంకా భోగి మంటల్లో ఇంకా చాలాసేపు టైం అయితే స్పెండ్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు అక్కడే టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా తర్వాత ఇంట్లో ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకున్నాము. పూజ అయితే చాలా బాగా అనిపించింది. నాకు ఎందుకో ఒక సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ అయితే వచ్చింది. పూజ చేసిన తర్వాత చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఇంకా పూజ అయితే చేసుకున్నాము. పూజ చేసుకున్న తర్వాత మా అత్తమ్మ రొట్టెలు అయితే చేసింది. ఇంకా రొట్టెలు అయితే తిన్నాము. మీరైతే ఏం రొట్టెలు తిన్నారు? మేమైతే జొన్న రొట్టె తిన్నాము. నార్మల్గా అయితే భోగి రోజు సద్ద రొట్టెలు చేస్తారు. ఇంకా తర్వాత ఆ డే అయితే నార్మల్గానే ఉండింది. నెక్స్ట్ ఆ రోజు నైట్ వచ్చేసి ఈ ముగ్గు అయితే వేసాము సంక్రాంతికి. నెక్స్ట్ రోజు సంక్రాంతి అనమాట. మేము భోగి రోజు నైట్ వేసాము. నేనైతే ఈ ముగ్గు అయితే వేసాను. ఒక పర్సన్ వచ్చేసి బూర ఊతున్నట్టు గంగిరెద్దు ఉన్నట్టు అనమాట. ఈ ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. ఫస్ట్ డే ఫ్లాప్ అయిందని చెప్పి ఈరోజు ఎలాగైనా బాగా వేయాలని చెప్పి నేర్చుకొని ప్రాక్టీస్ చేసి మరీ వేశాను. ఈ ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. మీలో ఎవరికైనా ఈ ముగ్గు ఎలా వేశాను ఏంటి అని డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్స్లో మెసేజ్ చేయండి. మీకు కూడా నేర్పిస్తాను. ఎలా వేయాలని ఒక వీడియో చేసి పెడతాను. ఇంకా సంక్రాంతి ఫెస్టివల్ రోజైతే మేము అన్నం, వైట్ రైస్, పప్పు, ఇంకా చిత్రాన్నం, చారు, భక్ష్యాలు ఇవన్నీ చేసాము. నైవేద్యంగా స్వామికి అయితే సమర్పించాము. ఇంకా ఈవినింగ్ అయితే శ్రీ చోడేశ్వరి అమ్మవారిని అయితే తీసుకొని వస్తారనమాట. అమ్మవారి ఉత్సవ విగ్రహం వచ్చేసి వేరే పల్లెటూరు నుంచి తీసుకొని వస్తారనమాట ఊరేగింపు చేయడానికి. ఇవైతే జ్యోతులు అనమాట. ఇలా రెడీ చేసుకుంటారు. అమ్మవారిని పెట్టి నిమ్మకాయలు అన్నీ పెట్టేసి ఇట్లా ఫ్లవర్స్తో అమ్మవారిని అయితే అలంకరిస్తారు. ఇదైతే అమ్మవారి ఊరేగింపు అనమాట. అమ్మవారిని తీసుకొని వచ్చేటప్పుడు కూడా డోలు అవన్నీ కొట్టుకుంటూ తీసుకొని వస్తారు. మిడ్నైట్ 12 తర్వాత 1 నుంచి అమ్మవారి ఉత్సవం అయితే స్టార్ట్ అవుతుంది. అమ్మవారు ఒకే దగ్గర ఉండరు అనమాట, తిరుగుతూనే ఉంటారు. కానీ జ్యోతులు మాత్రం ఒక లైన్లో వెళ్తూ ఉంటారు. 4 రోడ్స్ ఉన్న చోట, కొంచెం స్పేస్ ఎక్కువ ఉన్న చోట జ్యోతులు పెట్టుకొని కొంచెం డ్యాన్స్ అయితే చేస్తారు. నేను షార్ట్ వీడియోలో పెట్టాను కదా డ్యాన్స్ చేసేది, సేమ్ అలానే ఈ వీడియోలో కూడా నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వస్తుంది వీడియోలో జ్యోతులు పెట్టుకొని డ్యాన్స్ చేసేది. అవి జ్యోతులు అయితే పిండితో చేస్తారనమాట. అది
గోధుమల పిండి, ఇంకా బాదాము, పిస్తా, ఇంకా దాంట్లో దాదాపు చాలా వేస్తారు. 9 కానీ 11 రకాలు కానీ దాంట్లో వేసి మనం నార్మల్గా బియ్యం పిండి ఇంకా గోధుమ పిండితో దీపాలు తయారు చేస్తాం కదా, సేమ్ అలానే దీంట్లో ఒక 9 రకాలు 11 రకాలు అలాంటి ఏవైనా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి గోధుమలు ఏవో సంథింగ్ ఇంకా ఏమేస్తారో నాకైతే క్లారిటీగా తెలియదు, అవన్నీ వేసి జ్యోతులు అయితే రెడీ చేస్తారనమాట. ఇంకా ఒత్తి కూడా పెద్దగా ఒత్తి అయితే రెడీ చేస్తారు. నెయ్యి వేసి నెయ్యిలో నానబెట్టి చేస్తారు. డ్యాన్స్ కూడా చేస్తారని చెప్పాను కదా, ఇదిగో చూడండి డ్యాన్స్ చేస్తున్నారు జ్యోతులు పెట్టుకొని. అవి సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి అమ్మవారివి. ఇక్కడైతే జ్యోతిలో నెయ్యి అయితే వేస్తున్నారు. మార్నింగ్ వరకు రావాలి కదా, అందుకని మధ్య మధ్యలో నెయ్యి అయితే వేస్తూ ఉంటారు. ఇవి జ్యోతులు మన ధర్మారంలో వచ్చేసి ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి చేస్తూ ఉంటారు. శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జ్యోతుల మహోత్సవం అయితే. ఇంకా ఇవి మిడ్ నైట్ అదే 1 o'clock నుంచి స్టార్ట్ చేసి మార్నింగ్ 6 వరకు అయితే ఆడతారనమాట జ్యోతులు. తర్వాత ఇంకా దుర్గమ్మ గుడిలో అయితే జ్యోతులన్నీ సమర్పిస్తారు. వేరే పల్లెటూర్లలో నుంచి కూడా తీసుకొని వచ్చి ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర అయితే సమర్పిస్తారు. అక్కడ అగ్నిగుండం కూడా ఏర్పాటు చేసింటారు. కొంతమంది భక్తులు అగ్నిగుండంలో కూడా ప్రవేశం చేస్తారనమాట. ఇక్కడ కూడా దుర్గమ్మ గుడి దగ్గర వచ్చేసి స్టేజ్ కూడా వేసింటారు. అక్కడ కొద్దిగా మీటింగ్ కూడా ఉంటుంది మార్నింగ్. మేమైతే మార్నింగ్ 6:30 ఆ టైంలో 5:36 ఆ టైంలో అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్లో అయితే ఎవ్వరు లేరు, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని వచ్చాము, దుర్గమ్మ తల్లిని. ఇంకా మార్నింగ్ 8 తర్వాత అయితే మనకు ఇంకా లోపలికి వెళ్ళడానికే మనకు 1 అవర్, హాఫ్ అన్ అవర్, 1 అవర్ పైనే పడుతుంది. ఎందుకంటే అంత జనం ఉంటారనమాట. వేరే ఊరు నుంచి కూడా వస్తూ ఉంటారు కదా, అమ్మవారికి ప్రసాదాలు ఇంకా జ్యోతులు సమర్పిస్తూ ఉంటారు. ఈ జ్యోతుల మహోత్సవం అయితే చాలా బాగా జరిగిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక ప్లెజెంట్ ఫీలింగ్, డివైన్ ఫీలింగ్ అయితే కలిగిందనమాట. దుర్గమ్మ గుడిలో మాత్రం చాలా బాగా డెకరేషన్స్ కూడా చేశారు. చూసారా గుడి ఎంత ఖాళీగా ఉంది. మేము వెళ్ళినప్పుడైతే ఎవ్వరు లేరనమాట. ఒక 10-15 మెంబర్స్ ఉంటారు అంతే. ఇది వచ్చేసి దియా అనమాట. మేమైతే నైటు దియా అయితే ఎగరేసినాము ఒక 2. యాక్చువల్గా జ్యోతులు ఉన్నప్పుడే ఎగిరేయాలనుకున్నాము, కానీ అది ఎగరకుండా కింద ఎవరి మీదన్నా పడితే మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంకా మళ్ళీ నైట్ అయితే జ్యోతులు ఎగిరేసాము. ఇంతే ఇంకా వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.